హై ఫ్రెండ్స్ అయితే అండి ఈరోజు వీడియో ఏంటంటే బర్త్డే వీడియో స్టేటస్ అయితే ఎడిటింగ్ ఎలా చేసుకోవాలంటే ఇక వీడియో అనమాట. చేయటానికి కారణం కూడా సబ్స్క్రైబర్ అనమాట. ఇన్స్టాలో నాకైతే ఒక వీడియో సెండ్ చేశారు, అదేవిధంగా నాకైతే కావాలని. సో అందువల్ల నేనైతే చాలా రోజులైంది మనం కూడా చేయక బర్త్డే స్టేటస్ని, సో వీడియో చేయక చాలా రోజులైందని నేను కూడా వీడియో అయితే చేశాను. ఇంకొక విషయం ఏంటంటే నిన్న వీడియో పోస్ట్ చేశాను అనమాట. అందులో మనకైతే డెమో వీడియోలో మ్యూజిక్ అయితే రాలేదనమాట. మీరు టెలిగ్రామ్లో జాయిన్ ఉన్న వాళ్ళు చాలామంది చూస్తుంటారు. ఆ మ్యూజిక్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ మ్యూజిక్తో పాటు వీడియో చూడండి, బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను, ఓకేనా. సో మీరు ఆ వీడియోని కూడా చూసి సపోర్ట్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సో మనమైతే ఫస్ట్ డెమో అయితే చూద్దాం గైస్. ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు కదా, ఇదే విధంగా మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట బర్త్డే వీడియోగా. డెమో వీడియోకి మ్యూజిక్ ఎంతకంటే నేనైతే ఎక్కువ వినిపించలేను. నిన్నటి వీడియోకే కాపీ రైట్ అయితే క్లైమ్ అయితే వచ్చింది, అందువల్ల నేనైతే ఎక్కువైతే వినిపించను. అందుకే నేను చెప్పింది టెలిగ్రామ్లో మీరు ఆ వీడియో చూడండి, మ్యూజిక్తో పాటు చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ అయితే చేశాను కాబట్టి అక్కడ కూడా చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఏ వీడియోకి మెటీరియల్స్ కానీ లింక్స్ కానీ ప్రతి ఒక్కటి టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో అయితే ఖచ్చితంగా ఇస్తానన్నమాట. ఆ రెండింటిని ఫాలో చేయండి, అప్డేట్ అనేది ముందు దాంట్లో ఉంటాయన్నమాట. సో మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకైతే టెక్స్ట్ అయితే ఉంటుంది. ఆ టెక్స్ట్కి యామినేషన్ అలాగే ఉంచానమాట, ఎందుకంటే మీకు చాలా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవాలి కదా, అందుకోసం అయితే పెట్టాను. ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి సబ్స్క్రైబర్ అనమాట, ఇన్స్టాలో సెండ్ చేశారనమాట. ఇదే విధంగా నాకైతే వీడియో ఎడిటింగ్ అనేది కావాలని, సో అందుకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాం. చూడండి ఇక్కడ బిట్ మార్క్ తగ్గట్టు చాలా ఈజీగా మనమైతే సింపుల్గా ఒక 4-5 ఫొటోస్ పెట్టుకొని మనమే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మీరు చేయాల్సిన చిన్న రిక్వెస్ట్, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో మనమైతే ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాక్ అయితే వచ్చేసండి, ఎఫెక్ట్ ప్రీసెట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మధ్యలో ఇలాంటి ఒక ఇమేజ్ అయితే ఉంటుంది కదా, ఇది అనేది మనమైతే ఇక్కడ క్లిక్ చేసి ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఈ డైలాగ్ అంటే టెక్స్ట్ అయిపోతుంది కదా, టెక్స్ట్ అయిపోయిన తర్వాత ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. కరెక్ట్గా మనకైతే ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేస్తుంది. యథావిధిగా ఇక్కడ నుంచి మనమైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఆ ఇమేజ్ని ఏ విధంగా మార్చుకోవాలని నేనైతే చెప్తాను. ఇక్కడ ఇమేజ్ని చేంజ్ చేయాలనుకుంటే ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళండి. ఇక్కడ ఇక్కడ నుంచి మనమైతే ఇమేజ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి అయితే నేను ఏదో ఒక ఇమేజ్ అయితే పెడుతున్నాను చూడండి. సో ఎగ్జాంపుల్కి అయితే నేను ఈ ఇమేజ్ని అయితే పెడుతున్నాను చూడండి. యాడ్ చేసినామంటే మనకైతే ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది. మీరు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. నేనైతే ఆల్రెడీ ఆ వీడియో అనేది శ్రీలీల మేడం ఇమేజెస్ పెట్టి ఎడిట్ చేస్తున్నాను కాబట్టి నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. అదే ఇమేజ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి మీరు నార్మల్గా ఇమేజ్ ఎలా యాడ్ చేసుకుంటారో అలా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఓకేనా. ఫ్రెండ్స్ నేను బీట్ మార్క్ తగ్గట్టు అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. చూడండి ఎంత క్లియర్గా యాడ్ అయితే చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత సో ఫస్ట్ అయితే మనమైతే బ్యాక్గ్రౌండ్ యాడ్ అయితే చేద్దాం. సో ఇక్కడ నేను మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది టెలిగ్రామ్లో అయితే సెండ్ చేస్తాను అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి, అదే కలర్గా చాలా బాగుంటుందన్నమాట. ఇమేజెస్ని యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మిడిల్కి వెళ్ళండి. ఒక బ్యాక్గ్రౌండ్ అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను మీకు. ఆ బ్యాక్గ్రౌండ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి, చూడటానికి బాగుంటుందన్నమాట. నేనైతే ఆ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఇయర్ అని క్లిక్ చేసినప్పుడు మనకైతే ఫుల్గా స్క్రీన్ ఫుల్గా అయితే వస్తుందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ని అలాగే హోల్డ్ చేసి పెట్టుకొని కిందికి అయితే తీసుకురండి. టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ విష్ యూ అనేది దాన్ని కిందికైతే తీసుకురండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ టెక్స్ట్ ఎంతవరకు ఉందా అంటే ఈ టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ ఇమేజ్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టు కలర్ మనమైతే ఇదనమాట, చాలా బాగా సెలెక్ట్ కలర్ కాబట్టి నాకు బాగా నచ్చింది అనమాట. మీకు నచ్చితే కలర్ వేరే చేంజ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాను, బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి టెక్స్ట్కున్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి.
కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ అంటే ఈ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కార్నర్ 3 డాట్స్ ఉంటుంది, 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు చూడండి, చూడటానికి ఎఫెక్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇదే విధంగా ఈ ఎన్ని టెక్స్టులు ఉన్నాయో అన్నిటికీ ఇదే విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు మై డియర్ అని ఉంది కదా, అక్కడ మీకు పేరు అయితే చేంజ్ చేసుకోండి. ఎవరు ఇమేజెస్ పెట్టి ఎడిటింగ్ చేస్తున్నారో వాళ్ళ ఇమేజ్ పేరు అయితే పెడితే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకైతే ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా, సో లాస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అయితే వాడాను అనమాట. ఈ ఫస్ట్ ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చూడండి, చూడటానికి బాగా అనిపిస్తుంది. సో అదేవిధంగా బ్యాక్ అయితే వచ్చేసి ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ సెంటర్లో ఒక ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఈ ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసాం కదా, దాని బ్యాక్ సైడ్ ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో అన్నిటికీ ఇదే ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. 3 ఇమేజెస్ ఉంటాయి, 3 ఇమేజెస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఓవరాల్గా మనకైతే వీడియో అయితే రెడీ అయిపోయింది అనమాట, బర్త్డే స్టేటస్ అనేది. సో ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ ఒక ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా మీకు ముందుకు రాబోతున్నాయి కాబట్టి సో మిస్ కాకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.